ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఎన్నికల సమయం వచ్చిందంటే ప్రత్యేక హోదా, రాజధాని అభివృద్ధి, లేకపోతే పోలవరం, ఇలాంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తుంటాయి. ఇప్పుడు మళ్ళీ రాజధాని అంశం అన్నది ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఒకరు హైదరాబాద్నే రాజధానిగా కొనసాగించాలి, ఇప్పుడు ఆంధ్రాలో డబ్బులు లేవు, రాజధాని కట్టే పరిస్థితి లేదంటే, మరొకరు అమరావతి రాజధాని అని చెప్పి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలి? వివరం తావరం తెలియని వాడు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నందుకు, ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ మొదలు పెట్టినందుకు ఈ మాట వాళ్ళ అధినాయకుడు నోటి నుంచి కూడా రావాలని కోరుతున్నాను. ఎందుకంటే సెక్షన్ 5 విభజన చట్టం 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. హైదరాబాద్ అంటే ఏదంటే జిహెచ్ఎంసి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ కింద ఉన్న జిహెచ్ఎంసి పరిధిని ఉదాహరించింది. సరే, దాని ప్రకారంగా ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారి సమయంలో అనే దానికన్నా కూడా అమరావతి అనే ప్రాంతాన్ని కొన్ని గ్రామాల పరిధిలో స్థిరీకరణ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రారంభోత్సవం జరిగింది ప్రధాని చేతుల మీదుగా. అలాగే నిర్మాణాలు కూడా సాగటం మొదలుపెట్టింది. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత 2019, 2020 శాసనసభ సమావేశాలు అనుకుంటారు, బహుశా శీతాకాల చివరి సమావేశాలు అనుకుంటాను. ఆఖరి రోజు బిల్లు ప్రవేశపెట్టారు, 3 రాజధానుల బిల్లు. చట్టం నంబర్ 27, చట్టం నంబర్ 28/20. 27 వచ్చేమో సిఆర్డిఏ రద్దు, 28 వచ్చేమో 3 రాజధానులు. విపరీతంగా ఊదరగొట్టారు, వాయు కొట్టారు. 3 ప్రాంతాల అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా అన్నారు. ఇంత రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం ఉందన్నారు. దానికి పిచ్చి పిచ్చి కారణాలన్నీ చూపారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, కోస్తా ఆంధ్రాలో ఉన్న అమరావతి ఏమో లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, రాయలసీమలో ఉన్న కర్నూలులోనేమో న్యాయ రాజధాని అన్నారు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడో కూడా రాజధాని అంటే 3 ప్రాంతాలుగా 3 విభాగాలుగా మార్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, హైకోర్టు, సచివాలయము, శాసనసభ ఉన్న ప్రాంతాలే రాజధాని అని చాలా విస్పష్టంగా చెప్పాడు. మీకు కావాలంటే బయట పంపించమన్నా పంపిస్తాను, మీరు కావాలంటే వేసుకుంటారు, నా దగ్గర రెడీగా ఉండదు. అంతకుముందు ఏంటి, రాజధాని అమరావతి అవుతుంది అని కూడా ప్రతిపక్ష నేతగా చెప్పాడు. మా వాడికి ఇల్లు కట్టుకుంటున్నాడని కూడా చెప్పాడు. అంతకన్నా ముందు ఇంకేం చెప్పాడు, ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చడం ఇష్టం లేక నేను అమరావతికి అంగీకరిస్తున్నాను అని కూడా చెప్పాడు. అమరావతి నిర్మాణానికి ఎన్ని వేల ఎకరాలు కావాలో కూడా చెప్పాడు. అంతా బాగుంది. పోనీ 3 రాజధానుల ప్రకారం నువ్వు అడుగు ముందుకేసావా? అమరావతి రైతులు దాని మీద పోరాటం మొదలుపెట్టారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత పలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, రిట్ పడిన తర్వాత పోనీ ఆ చట్టాన్ని కొనసాగిస్తానని చెప్పావా? ఎందుకంటే హైకోర్టులో మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ప్రతి వాదనలో నేను మొదటి నుంచి చివరి వరకు కూర్చొని విన్నాను. ఎందుకంటే నేను జనసేన పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తూ అక్కడ కూర్చొని ఉన్నాను ఒక రిట్ పిటిషన్లో. చివరి దశకు వచ్చినప్పటికీ 2 సార్లు వాదనలు అయిపోయి 3వసారి వాదన జరుగుతున్నప్పుడు చివరికి వచ్చినప్పటికీ అడ్వకేట్ జనరల్ ఈ చట్టాలను మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పాడు. అప్పుడు చీఫ్ జస్టిస్ గారు అన్నారు, మీరు నోటి మాట కాదు, దాన్ని అఫిడవిట్ రూపంలో వేయండి అన్నారు. అఫిడవిట్ రూపంలో ఆ నెక్స్ట్ వాయిదాకి వాళ్ళు వేయించారు. దాని అర్థం ఏంటి, సిఆర్డిఏ చట్టం పునరుద్ధరించబడింది, అమరావతి రాజధానిగా మరలా గుర్తించడం జరిగింది, విశాఖపట్నము, కర్నూలు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది సమసిపోయింది. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏంటంటే, కొంతమంది న్యాయస్థానాన్ని వెళ్ళి మేము చేయాలనుకున్న అభివృద్ధిని ఆపేశారు అంటారు. సన్నాసి మాట, అది సన్నాసి మాట. ఎందుకంటే విత్డ్రా చేసుకుంది మీ ప్రభుత్వం. కోర్టుకు ప్రజలు వెళ్ళటము, బాధితులు వెళ్ళటం అనేది సహజం. నువ్వెందుకు పోరాటం చేయాలా? ఆ చట్టం నెంబర్ 27, చట్టం నెంబర్ 28 మీద
నీకు తెలుసు నువ్వు వివరం తవరం లేని ఒక చట్టాన్ని తీసుకొచ్చావని, అది సస్టైనబుల్ కాదని. ఎప్పుడైతే న్యాయ రాజధానిగా కర్నూలు పెట్టావో అసలు నీ లోక స్టాండే పోయింది అక్కడ. ఎందుకంటే అది విభజన చట్టానికి వ్యతిరేకం. విభజన చట్టానికి వ్యతిరేకంగా నువ్వు ఏమి చేయలేవు. చేయాలనుకుంటే మళ్ళీ దాన్ని పార్లమెంట్కి పంపించి విభజన చట్టాన్ని అమెండ్మెంట్ చేయించాలి. అంటే శాంతిప్రసాద్ గారు ఇవన్నీ మనం చూసినవే జరిగినవే. సో వీళ్ళేమి ఇవన్నీ తెలియక వీళ్ళు చేశారా? అదే చెప్తా. అందుకనే వివరం తావరం ప్రత్యేకంగా తెలుగు పదం వాడా. ఈ పదం వాడటంలో ఉన్న అర్థం అదే. ఒక్కసారి విభజన చట్టాన్ని కనుక కెలికితే మళ్ళీ 2 రాష్ట్రాలు పలు సమస్యలు కెలుకుతాయి. అందులో జగడాలు ఉంటాయి, ఇంకా మిగతా ఆర్థిక సమస్యలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు లేదో మాకు తెలియదు కానీ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత జరిగిన తతంగం అంతా మీరు చూశారు. ఆయన విశాఖపట్నం పోవాలనుకున్నాడు,